లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ గొట్టుముక్కల పద్మారావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత, ఉపాధ్యక్షుడు కూడా. శ్రీ కొండా రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ ఎల్జీపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ సంపాదకులు. ఇక ఉమామాధవరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు, విషయాల మీద చర్చలోకి, అలాగే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుటిగా కొంతమంది విద్యార్థులు ఆందోళన చేశారు. వారి ఇష్యూస్లో కూడా వెళ్దాం. ఆ పిల్లలు కూడా మనతోటి ఉన్నారు. ఈ రెండు ఇష్యూస్లోకి వెళ్ళడానికి ముందుగా కృష్ణా పుష్కరాలు ఆరంభమయ్యాయి ఘనంగా. రెండు చోట్ల కూడా ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా పుష్కర స్నానాలు ఆచరించారు. సో భారీ ఎత్తున భక్త జన సందోహానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అయితే ఈ పుష్కరాలకు సంబంధించి అసలు నిజంగా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం అవసరమా? ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? 1700 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా చంద్రబాబు గారే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక అది కాకుండా 30 కోట్లు పుష్కరాల మార్కెటింగ్ కోసం, అంటే ఫ్లెక్సీ ఫండ్ పేరు మీద ప్రచారం కోసం పెడుతున్నటువంటి ఖర్చుగా ప్రపంచాన్ని ఆకర్షించాలని చెప్పి చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. మరి అయితే తెలంగాణలో మరి అట్లాంటి ఫండ్ పెట్టినట్టుగా మరి పత్రికల్లో అయితే రాలేదు. కానీ ఇక్కడ అక్కడ పోల్చి వీటి మీద ముందుగా శ్రీకాంత్, మా ప్రతినిధి, అసలు పుష్కరాలకు సంబంధించి జరిగిన ఏర్పాట్లు కానీ ఖర్చు మీద తెలంగాణకు సంబంధించిన వివరాలు ఇస్తారు. శ్రీకాంత్ చెప్పండి, తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు ఎట్లా జరిగినాయి? ఎంత భారీగా ఖర్చు పెడుతున్నారా? ఏమిటి దీని మీద మీ అనుభూతి ఏమిటి? కొమ్మినేని గారు, మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో గత ఏడాది గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించామని చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు కూడా దాదాపు 852 కోట్ల రూపాయలను కేటాయించి ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 90 మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించి కృష్ణా నది ఒడ్డున 90 ఘాట్ల నిర్మాణం, అలాగే అక్కడ ఏర్పాట్లు, ఆ ఘాట్లకు దారి తీసేటువంటి రోడ్లు కావచ్చు, అక్కడ ఘాట్ల దగ్గర టాయిలెట్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ ఏడాది కాలంగా తెలంగాణ ప్రభుత్వం 850 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. అదే సమయంలో అంటే పుష్కరాలు మొదలవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాలేదని కొన్ని అధికారిక వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అవుతుంది. స్వయంగా సీఎం కేసీఆర్ పుణ్య స్నానం ఆచరించినటువంటి గొందిమల్ల ఘాట్ దగ్గర కూడా ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా కూడా పుష్కరాల కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టి పుష్కరాలను విజయవంతం చేయాలి. దాదాపు కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వం 13,000 మంది పోలీసుల భద్రత, అలాగే 1365 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం, దీనికి తగిన రీతిలో ప్రచారం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం 850 కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 90 ఘాట్లలో ఈ ఏర్పాట్లకు, రోడ్ల నిర్మాణానికి, టాయిలెట్ల నిర్మాణం కోసం ఈ ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొమ్మినేని గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక మన విజయవాడ ప్రతినిధి రాజా రమేష్ గారు ఏం చెప్తారో విందాం. రాజా రమేష్, చెప్పండి, అక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏం కదా? రాజా రమేష్, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1600 కోట్ల రూపాయలని 3 జిల్లాల్లో, ఇక్కడికంటే రెట్టింపు, అదేవిధంగా కర్నూలు జిల్లా, ఈ 3 జిల్లాల్లోనూ 1600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ప్రధానంగా ఇది విజయవాడ, గుంటూరు, అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో దాదాపుగా 160 పుష్కర ఘాట్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. అంటే కనీవిని ఎరుగని రీతిలో పూర్తి స్థాయిలో కొన్ని కోట్లాది రూపాయలని పలు ప్రభుత్వ శాఖల ద్వారా ఈ ఖర్చు పెట్టడం జరిగింది. ప్రధానంగా మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి దాదాపుగా 470 కోట్ల రూపాయలని కేటాయించారు. దీంతో పలు కార్యక్రమాలు, అంటే రోడ్లు వేయటం, అదేవిధంగా భవనాలు కట్టడం, గ్రీనరీ పేరుతోటి సుమారుగా ఈ పుష్కరాల సందర్భంగా లైటింగ్, అదేవిధంగా ప్రచారం కార్యక్రమానికి 30 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీంతో పాటు R&B శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు కూడా దాదాపుగా 280 కోట్ల రూపాయలని కేటాయించి ఆ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పుష్కరాలకు కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో బ్యారేజీ దిగువనున్న దాదాపుగా 68 ఘాట్లకు సంబంధించి పూర్తిగా కెనాల్స్, ప్రత్యేకంగా కృష్ణానదిలో కెనాల్స్ తవ్వి దానికి పూర్తిగా సిమెంట్ లైనింగ్ లాంటి పనులు నిర్వహించడం ద్వారా ఘాట్లకు కూడా పూర్తిగా ఏవైతే మెట్లు కట్టి వాటికి టైల్స్ వేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా
భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. ఇక విజయవాడ నగరంలో అయితే రోడ్డు వెడల్పు విస్తరణ పేరుతోటి అనేక ఆలయాల్ని పడగొట్టి ఆ రోడ్లను వెడల్పు చేయడం, అదేవిధంగా గ్రీనరీ పేరుతోటి పూర్తిగా కృష్ణానదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా సిమెంట్ లైనింగ్ తోటి పూర్తిగా ఎవరైతే భక్తులు కానీ లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఒకవైపు నిలబడితే రెండో వైపు పూర్తిగా ఘాట్లు కూడా కనబడే విధంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీనికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొంత ఇది కూడా విమర్శల పాలైన పరిస్థితి కూడా ఏపీలో ఉంది. అయితే రమేష్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు వీటిలో ఎంతవరకు శాశ్వతంగా ఉపయోగపడే ఖర్చు ఉంటుంది? కొంత తప్పదు, భక్తులకి వచ్చే స్నానాలు చేసే వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి కానీ కొంత ఖర్చు పెట్ట తప్పదు. కానీ ఈ స్థాయిలో అవసరం ఉందనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉందా? ప్రధానంగా ఇందులో చాలా వరకు కూడా పుష్కరాల కోసం చేసిన వాటిలో చాలా వరకు తాత్కాలికమైన ఏర్పాట్లు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ బ్యారేజీకి దిగువన చేసిన నిర్మాణాలన్నీ కూడా రేపు గట్టిగా వరదలు వస్తే ఇవన్నీ కూడా పనికొచ్చే నిర్మాణాలు కావు. ఏ రకంగా నది నుంచి ఒక సైడ్ నుంచి తవ్వుతున్న కాలువలు కూడా రేపు రాబోయే రోజుల్లో నీటిని కిందికి వదిలినట్టయితే ఆ కాలువలన్నీ కూడా పూర్తిగా కూడిపోయే ప్రమాదం పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గ్రీనరీ పేరుతో ఏర్పాటు చేసింది శాశ్వతంగా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. అయితే దీని నిర్వహణకు మాత్రం చాలా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారా? ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమే ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి వీటన్నింటినీ కూడా అందుకోసం సిద్ధం చేశారా అనుమానాలు కూడా అన్ని వర్గాల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. కుమ్నేని గారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. రమేష్, ఇక రవి గారు చెప్పండి. మన ప్రతినిధులు కూడా చెప్పారు. మొత్తం మీద కృష్ణా పుష్కరాలు మీ అనుభూతి, ఈ ఏర్పాట్లు, ఇంత ఖర్చు, ఈ వ్యవహారం. నేను ఇద్దరిని, నువ్వా ధరణి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని తెలుగు రాష్ట్రాలు రెండింటిని కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా చాలా కీలకమైంది. కృష్ణా గోదావరి తీరాల్లోనే మన నాగరికత అంతా కూడా వికసించింది. కృష్ణవేణి తెలుగు ఇంటి విరిబోని, కృష్ణవేణి మా ఇంటి అలివేణి అని, శ్రీగిరిలో ఎలా సాగే జడల విద్యుల్లతలు వేయి వికసింపజేసాను. ఇవన్నీ కూడా అంటే పంటలనని, విద్యుత్ శక్తి అనండి, ఇదంతా నదులతో రెండు రకాలు నమ్మకాలు, ఒకటి చరిత్ర ఒకటి. నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవనం ఏంటిదని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు. నైలు నది లేకుండా, టైగ్రిస్ నది లేకుండా చైనాలో ఇంకో నది ఉంటుందని, నదీ తీరాలు ఇది ఉంటుంది. అది ఇప్పుడు ఈ పుష్కరాల దగ్గరికి వచ్చేసరికి పుష్కర స్నానం, పుష్కర పుణ్యం, ముఖ్యమంత్రులే కదలిన వైనం, పుణ్యవచనం, పిండ ప్రదానం, కాంట్రాక్టర్లకు కోట్ల ప్రసాదం అన్నట్టు ఈ రెండు చెప్పండి. పుణ్యవచనం, పిండ ప్రదానం, కాంట్రాక్టర్లకు కోట్ల ప్రసాదం. నేను విజయవాడ వెళ్ళాను, మొన్న కర్నూలు వెళ్ళొస్తూ మహబూబ్నగర్ దగ్గర అక్కడ కూడా అవన్నీ కూడా చూస్తున్నాం. చాలా హడావుడిదంతా ఉంది. తప్పకుండా భక్తులకు వాళ్ళకి సదుపాయాలు చేయాలి. నాకు తెలిసి నేను గోదావరి మూడు పుష్కరాలు చూశాను. ప్రత్యేక సంచికలు వేసినప్పుడు పాతవి కూడా చూసాను. యువజన సంఘాలు ఇట్లాంటివి కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం ఇదంతా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు. స్వచ్ఛంద సంస్థలు, సేవలు, వీటికంటే కూడా ఏకపక్షంగా కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవ్వటం. పుష్కరాలనే ఒకసారి రావు, 12 ఏళ్ల తర్వాత ఎప్పుడు వస్తాయనేది ముందుగా తెలుసు. అయినా కానీ మళ్ళీ ఆఖరి నిమిషంలో హడావుడి చేయడం, ఏదో చేయడం తెలియదు. ఈ హడావుడిలో బహుశా చీఫ్ ఈవెంట్ ఆఫీసర్స్ అని ఉంటారు. CEO అంటే అర్థం మారింది అంటున్నారు కదా. సో ఈవెంట్ మేనేజ్మెంట్ లో బాగా ఆరితేరిన ఈవెంట్ మేనేజర్. అందుకనే బహుశా ఈ తెలంగాణలో కంటే అంటే ఒకటి ఉంది కదా, ఇంతకుముందు కూడా ఒక ఫిర్యాదు ఉంది. రాజమండ్రి, విజయవాడ ఎందుకు, ఇక్కడి నుంచి ఇంత దూరం పోతుంది కదా కృష్ణా గోదావరి, కాబట్టి ఇక్కడ కూడా చేయొచ్చు అని. గతసారి గోదావరి పుష్కరాలప్పుడు ధర్మవరం అక్కడ బాగానే జయప్రదం అయ్యారు. అదే పని ఇప్పుడు ధర్మపురి దగ్గర సంగమేశ్వరం మునిగిపోతుంది. అది చాలా ఉంది చరిత్ర. అందుకని కానీ ఈ బాగా కడుక్కుమనేది ఏంటంటే ఈ చివరి నిమిషంలో పనులు చేయడం, కాంట్రాక్టర్లకు వందల కోట్లు కాదు. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు దాదాపు ఇస్తే పొడుగు అంత పొడుగు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది కదా, 90 ఘాట్లు ఇక్కడ కడుతున్నారు, అక్కడ కట్టి. కానీ ఇక్కడ 800 కోట్లతోటి తెలంగాణలో అయిపోతే అక్కడ 1600, 1700 కోట్లు ఎందుకు అవుతుంది? ఫ్లెక్సీ ఫండ్ పేరు మీద 30 కోట్లు అయింది. ఇదంతా మరి ఓ పక్కేమో కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం అని చెప్తారు, ఇంకో పక్కేమో ఇట్లా చేస్తారు. ఇది ప్రజలకు మేలు చేసినట్లా? అసలు ప్రభుత్వాలకి నాకు అర్థం కాదు. మనం విజయభాస్కర్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అంతకుముందు చూసాం. అప్పుడు ముఖ్యమంత్రులు ఎప్పుడు ఇంత అడావుడి చేయలేదు కదా. నిజంగా వీళ్ళకి పనుడి చేస్తారా, పని లేక చేస్తారా? చిన్న సందేహం. ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ. ముఖ్యమంత్రులే కదలిన వైనం అని నేను అందుకే చెప్పింది. ఇప్పుడు నమ్మకాలు ప్రజలకు వదిలిపెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. అంతకు మించి వీళ్లే దాదాపు పీఠాధిపతుల పాత్ర తీసుకొని వాటిని ప్రచారం చేయడం మనం చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గోదావరి పుష్కరాల అనుభవాలు కూడా నేర్చుకోకుండా మళ్ళీ అదే సినిమాటిక్ గా, మళ్ళీ అదే కాంగ్రెస్లో చాలా ఎక్కువగా చేయడం, అదే అందుకనే మనం నేర్చుకుంటే బాగుంటుంది. మనకు వస్తాయి బహుశా మనం ఇవన్నీ కూడా
శుభప్రదంగా ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకోవాలి. రెండవది ఈ పేరుతో హేతురహితంగా ఉదాహరణకు పిండాలు ఎక్కడ పెట్టాలి, పెట్టొచ్చా పెట్టకూడదా కూడా కోర్టులు చెప్పాల్సినటువంటి పరిస్థితిని తీసుకురావడం అంటే ప్రజల విశ్వాసాలతో ఆడుకునేటటువంటి దాన్ని కూడా ఒక వ్యాపారంగా ఒక పని ఉంది కదా. పురోహితులు సెల్ ఫోన్లలో చేస్తున్నటువంటి కాలానికి మనం వచ్చాము, ఆన్లైన్ పిండాలు పెట్టే కాలానికి మనం వచ్చాము. ఉదాహరణకి ఇవన్నీ కూడా ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధిని దీన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అతి సర్వత్రా వర్జేయత్ అన్నారు. ఏ విషయంలోనైనా కానీ మరి ఎక్కువ చేయకూడదు. భక్తి విశ్వాసాలు వాళ్ళకు వ్యక్తిగతంగా వదిలేస్తే చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగా చెన్నారెడ్డి గారి మీద చాలా కథలు ఉండేవి. ఆయన ఉన్నప్పుడే మొదటి బాగా ఆధునిక కాలంలో అప్పుడు కూడా ఇంత చేయలే. ఆయనకు చాలా నమ్మకాలు ఇవన్నీ కూడా ఉండేవి. ఆయన ఎప్పుడో వచ్చాడు, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ ఏం చేయలేదు, చేసి ఊరుకున్నారు. అంటే ఇది ఒక పబ్లిసిటీ ఈవెంట్ గా మారిపోయిందా అని ఒక ఫీలింగ్ వస్తా ఉంది. కాదేది కవిత కనర్హం అని, కాదేది ప్రచారానికి అనర్హం, ప్రతి ఒక్కదాన్ని కూడా గరిష్ట 12 రోజుల పాటు సదస్సులు అంటే ఏందో అసలు కృష్ణా పుష్కరాలు ఏంది, ఆ సదస్సులు ఏందో. కృష్ణా పుష్కరం 1980లో టీటీడీ వాళ్ళు వచ్చి వేసేవాళ్ళు, వెంపటి చిన్న సత్యం ఇట్లా వాళ్ళు నృత్యాలు చేసేవాళ్ళు, లేకపోతే ప్రజానాట్యమండలి వాళ్ళు వాళ్ళదేవో పెట్టేవాళ్ళు. ఇదొక తీరు. కానీ వాటి అన్నింటినీ కూడా కార్పొరేటర్లకు వీళ్లకు ఇచ్చేసి ఇంకా మీరు అన్నట్టుగా మొత్తం నా ప్రభుత్వ విధానాలన్నీ ప్రచారం చేయడానికి నేను కృష్ణానదిని వాడుకుంటానంటే కృష్ణానది పారుతూనే ఉంటుంది. ఈ 12 రోజులే కాదు, ఎప్పుడైనా నది గొప్పదే. ప్రభుత్వాలకు సమతుల్యత ఉండాలి. రామకృష్ణ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి, కృష్ణా పుష్కరాలు మీ అనుభవం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్ మాట్లాడండి ప్లీజ్ సార్. 2 పాయింట్లు సార్. మొదటిది, పుష్కరాల కంటే అక్కడికి వెళ్ళడానికి రోడ్లు బాగుండాలి, ఘాట్లు కొంచెం శుభ్రం చేయాలి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయాలి. కరెక్ట్. గుంటూరు మొత్తం లైటింగ్ ఎందుకు సార్? గుంటూరు మొత్తం లైటింగ్ పెట్టారు. మొత్తం ప్రతి రోడ్డు డివైడర్లకు మధ్యలో గుంటూరు మొత్తం లైటింగ్. ఇందాక రవి గారు చెప్పారు కదా, పిండ ప్రధానం కాంట్రాక్టర్లకు ప్రసాదం అని. ఇందాక విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ లైటింగ్ ఉంటే అర్థం ఉంది సార్. అవును. నదికి 30 కిలోమీటర్ల ఉన్న గుంటూరు నగరం మొత్తం లైటింగ్ ఎందుకు సార్? ఓకే రైట్ సార్. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం మొత్తం తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి సార్. అవును. కృష్ణానదిలో కూడా నీళ్లు సరిగా లేవు. అవును. కృష్ణానదికి వచ్చి స్నానాలు చేసే విషయంలో కూడా కలిపామని చెబుతున్నారు. భక్తులు తాకిడి అంతగా లేరు ఇప్పుడు పుష్కరాల దగ్గర కూడా. ఓకే. కృష్ణాలో వాటర్ లేవు, కరువు పరిస్థితులు. ప్రజలు కూడా నిన్న విన్నాను సార్ నేను. ఓకే. తీవ్ర కరువులు ఉన్నాయి, మొక్కలు లేదు. గుంటూరు జిల్లాలో వర్షాలు కూడా మేమాల్స్ లో ఉన్నప్పుడు ఈ ఖర్చు ఏంటి సార్? ఇటువైపు దృష్టి పెట్టట్లేదు సార్ ప్రభుత్వం. అవును. అంటే ఇప్పుడు జనాన్ని ఇటు మళ్ళించవచ్చు కదా, బాగానే ఉంటది కదా, జనానికి కూడా కాస్త కాలక్షేపంగా ఉంటది కదా 12 రోజుల పాటు. తీవ్ర నిరాశలో ఉన్నారు సార్. భక్తి ముక్తి రక్తి ప్రతిదీ మా ఖాతాలో వేసుకోవాలని ఇది కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల పాలన ప్రజలు అంతవరకు. సార్, ఇప్పుడు గత పుష్కరాలకు ఈ పుష్కరాలకు కొంచెం తేడా స్పష్టంగా కనబడుతున్నా సార్. గత కృష్ణా పుష్కరాల్లో పార్టీ వేరు, పదవి వేరే వాళ్ళు ఉంది. ఈ పుష్కరాలకు తెలుగుదేశం పార్టీ, గత పుష్కరాల్లో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. గోదావరి పుష్కరాలకైతే గతంలోనూ చంద్రబాబు నాయుడే, ఈసారి చంద్రబాబు నాయుడే. ఇప్పుడే రవి గారు చెప్పినట్టు చెన్నారెడ్డి గారు ₹1 కోటి రిలీజ్ చేస్తే గోదావరి పుష్కరాలకు 80 లక్షలు ఖర్చు. నేను ఈ మధ్య ఎందుకో చూడాల్సి వచ్చింది. 80 లక్షలు ఖర్చు అయిందని చెప్పేసి మిగతా ₹20 లక్షలు తీసుకున్నారు, వెనక్కి వచ్చింది. ఇప్పుడు జనరల్గా డబ్బులు పుష్కరాలకు రిలీజ్ చేసేది 80% ఎక్కడైతే తాకిడి ఉంటుందో ఆ టౌన్ మీద, సిటీ మీద డెవలప్ చేసి 20% రివర్ బెడ్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు 80% రివర్ బెడ్కి పోయి 20% డెవలప్ అవుతుంది. సరే, మారినటువంటి పరిస్థితులు 2 రాష్ట్రాలు వచ్చిన తర్వాత, ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో అందరం ఎక్కువ కాన్సన్ట్రేషన్ విజయవాడ మీదనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. కానీ ఆనవాయితీగా బీచ్పల్లికి ఇప్పుడు కూడా తెలంగాణ వాసులు చాలామంది వస్తూ ఉంటారు బీచ్పల్లిలో. తర్వాత శ్రీశైలం, కర్ణాటక నుంచి అయితే ఎక్కువ సంఖ్యలో శ్రీశైలం వస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా గోదావరి అంటే రాజమండ్రి అని, కృష్ణా అంటే విజయవాడ అని చెప్పేసి ఎందుకో ఇది జరుగుతున్నది. గత ప్రభుత్వంలో దాదాపు ₹30 కోట్ల శ్రీశైలం మీద ఖర్చు పెట్టారు, బీచ్పల్లి కానీ ఈ కర్నూలు జిల్లాలో. అప్పుడు కూడా 300 కోట్ల ఎక్స్పెండిచర్ చూస్తే కలెక్టర్ సక్రంగా చేయలేదని చెప్పేసి ఫస్ట్ డేనే ఆనాటి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెప్తాను.
మొన్న గోదావరి పుష్కరాల్లో అంత జరిగితే ఎవరి మీద ఏమి ఇప్పటి వరకు ఆ కమిషన్ తేల్చలేదు, ఎవరిని విచారణ చేయలేదు. చూడండి, పాలిటీషియన్ అది గోదావరి అర్పణం, కృష్ణార్పణంలో జరిగింది సార్. ఒక అధికారిని ఇమీడియట్ గా చేశారు చెప్తున్నాను. ఇప్పుడు మీరు భక్తుల యొక్క నమ్మకాలు, ప్రజల మీద నమ్మకాలను ఎన్కాచ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు అంత లెక్కల ఈ ఘాట్స్ని డెవలప్ చేయండి. శ్రీశైలంలో మీరు డెవలప్ చేయండి, బీచ్పల్లి వచ్చేయండి. ఇప్పటికిప్పుడు మీరు చేయలేరు. వచ్చేసరికైనా సరే డీసెంట్రలైజేషన్ జరగకపోతే 12 ఏళ్ల తర్వాత రాజేవుడు రెడ్డి ఎవరు ఉంటారు? ఏ రాజ్యానికి ఏ రాజ్యం కాదు కదా. ఇప్పుడు వరకు అయితే మటుకు శ్రీశైలం, బీచ్పల్లి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టుకైతే ఇష్యూ అది కాదు. ఇప్పుడు నా పాయింట్ వల్ల ఈ ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున అసలు మొత్తం పుష్కరం అంటే మేము కనిపెట్టామన్నందుగా చేయాలా అన్నది నా ప్రశ్న. సార్, పుష్కరాల్లో వస్తున్నటువంటి విశ్వాసాల మీద వస్తున్నటువంటి వాళ్లకు సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం. అవును. ఇప్పుడు శబరిమలకు వస్తూ ఉంటారు సార్. ఆనాటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని శబరిమలకు దీనికి వెళ్దామండి అని ఇన్వైట్ చేశారు. అప్పుడు ఆంటోనీ గారు ముఖ్యమంత్రి, ఏకో అంటే శివశంకర్ గారు గవర్నర్. పిలిస్తే శివశంకర్ గారు చెప్పారంట, ఇంత రద్దీ ఉండే ప్రాంతంలో మనం వెళ్ళటం వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాము. ముఖ్యమంత్రిగా ఇన్వైట్ చేశారు, కలిసి వెళ్దామని. రద్దీ సమయంలో మనం వెళ్ళటం మంచిది కాదని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుని నాకు తెలిసింది చెప్పారు. ఇంత రద్దీ ప్రాంతంలో మీరు దాన్ని ఆచరించాల్సిన పని లేదు. ఏదో ఒక టైంలో మీరు పోండి. గోదావరి మనకు పెద్ద లెసన్ చెప్పింది కదా. మళ్ళీ కృష్ణలో కూడా మళ్ళీ మీరు వాళ్ళు స్నానం చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేయాలనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు కదా. ముఖ్యమంత్రి పీఠం వేరు, కృష్ణా స్వామీజీ పీఠం లాగా అయిపోయిందని. ఈ పీఠాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పీఠం తయారు చేశారు అనుకోండి. నియోజకవర్గానికి ఒక పీఠాధిపతి తయారైపోయినారు ఇన్ఛార్జీల పేరుతో, అది కూడా పక్కన పెట్టారు. ఇక్కడ పీఠాధిపతుల బదులు ముఖ్యమంత్రులే పీఠాధిపతులే ఆ పాత్రను 12 రోజులు పోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పీఠాధిపతి పని మీకు పనికిరాదు. మీరు ప్రభుత్వ పీఠాన్ని మీరు సేకరించమని నా సలహా. రైట్. తణుకు నుంచి బసవస్వామి గారు లైన్ లో ఉన్నారు. బసవస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మాట్లాడారు సార్. ఇప్పుడు ఇది మొన్న గోదావరిలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం కూడా పరిగణలో తీసుకోకుండా మళ్ళీ అదే భాగవతాన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నారండి. ఇక్కడ అట్లాంటి జరగనందుకు సంతోషిద్దాం. ఓకే, అలా కాదు సార్. ఇది ప్రభుత్వం ఆ రోజు ఏ ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అవును, ఏ ఒక్కరి మీద కూడా ధైర్యం చేయలేదు. అది ధైర్యం చేస్తే చాలా లిటిగేషన్లు వస్తాయి కదా, ఇబ్బందులు. ధైర్యం అంటే అక్కడ జరిగిన తప్పుని వాళ్ళు చిత్తశుద్ధితో అవును తప్పు జరిగిందని పరిగణలోకి తీసుకోలేదండి. ఇంకా దానికి ధైర్యం చేయాల్సిన అవసరం ఉంది సార్. కాదు కానీ ధైర్యం చేస్తే ఎక్కడికి వెళ్తుందో ఏం ప్రమాదం అని భయం ఉంటది కదా. ఒకటి సార్, ఇప్పుడు ప్రజల యొక్క మత విశ్వాసాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు మాత్రం అక్కడ ఏర్పాటు చేయడం వరకు ప్రభుత్వ కార్యక్రమం. అంతే సార్. ఇన్ని వందల కోట్లు పెట్టి అక్కడ అంత భారీ ఎత్తున చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్. అనేక సమస్యలతోటి రైతులు, బడుగు బలహీన వర్గాలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఇవన్నీ పక్కన పెట్టి ఈయన ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కోసం మాత్రమే ఈ ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసం సార్? ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. రైట్. జనం అదే అందుకే కదా ప్రశ్నించమని అడుగుతుంది. కూడా ప్రశ్నించాల్సింది. ప్రజలు ప్రశ్నిస్తే అప్పుడు కొంత కంట్రోల్ అవుతారు. మనకంటే ముందు 14లో ప్రశ్నించే వాళ్ళు చాలా మంది వచ్చారు, ప్రశ్నించామన్నారు. కానీ ఇప్పుడు దాకా ఏం ప్రశ్నించిన జాడే కనపడలేదు. రైట్. ఓకే, రాఘరెడ్డి గారు మీరే ఉంటారు. కొమ్మినేని గారు, ఇది నాకు తెలిసిన కాడికి నేను మూడో పుష్కరం 2 సార్లు మాకు కూడా తెలుసో తెలియకను కృష్ణ అంటే విజయవాడ, లేకపోతే అక్కడ రాజమండ్రి అనేటటువంటి ఆలోచనలు ఉండి ఉదయాన్నే బయలుదేరి రాత్రికి వచ్చిన పరిస్థితుల్ని నేను లాస్ట్ టైం పోయినప్పుడు అయితే 8 కిలోమీటర్ల దూరంలో మా బండి ఆపేస్తే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి పుష్కరంలో స్నానం చేసి వచ్చిన పరిస్థితి. ఆ రోజు ఈ ఆర్భాటాలు, ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఏం తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులలో కాంపిటీషన్ లో అది బతుకమ్మ పండుగ బోనాలు. తెలంగాణ ప్రభుత్వం 800 కోట్లు ఏంటి, ఏపీ ప్రభుత్వం 1700 కోట్లు ఏంటి? 800 అయినా 1700 అయినా రెండేనా? మరి అంటే కొంచెం మరి డబుల్ ఖర్చు అవుతుంది. అక్కడనేమో బోయపాటి ఉన్నాడు, ఇక్కడ బోయపాటి లేడు. ఓకే, బోయపాటి ఉన్నాడంటే బోయపాటి కూడా 1 కోటి రూపాయలు ఇస్తేనే బోయపాటి వస్తున్నాడు. ఖచ్చితంగా వస్తాడు. ఊరికే వచ్చారేమో, ఊరికే రాడు. ఆ బిల్లులో ఉంటది ఏడో ఒక దగ్గర మనం కొట్టి చూస్తే అందులో 1 కోటి రూపాయలు 1.5 కోటి ఇచ్చినట్టు ఉంటది. ఏదైనా కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కరువులు, కాటకాలు, రైతులకు రుణమాఫీ అనేది లేదు. ఏవి చేయకుండా ఈ ఆర్భాటాలు, ఫ్లెక్సులు పెట్టుకోవడము, ప్రచారాలు చేసుకోవడం, 15 రోజుల ముందు ఇచ్చే ప్రచారము,
కృష్ణా గోదావరి ఎవరికి తెలియంది, పుష్కరాలు ఎవరికి తెలియంది, మేము మొదలు కొత్తగా పోతున్నామా? ఈ ఆర్భాటాలతోటి ప్రజలను మొత్తం వాళ్ళ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, ఇది 12 ఏళ్ళకు ఒకసారి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేయండి. సార్ అన్నట్టు 20% అప్పటి టెంపరీగా చేసిన 80% అరే పుష్కరాలప్పుడు ఇది చేసిర్రు, ఈ జిల్లా ఈ పట్టణం మొత్తం అభివృద్ధి చెందింది అనేటువంటి ఆలోచన రావాలి తప్ప ఎక్కడ చూసినా మీరు అక్కడ ఇక్కడ 2 జాగాలలో కూడా టెంపరీ చేసి ఎవరినో బతికించడానికి, కార్యకర్తలను బతికించడానికి, మండల ప్రెసిడెంట్ బతికించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఇది ఆలోచన చేయాలి. ఇంకోటి 12 నెలల క్రితం 29 మంది చనిపోతే దాని మీద విచారణ లేదు, ఏదీ లేదు. లేకుండా మళ్ళీ సేమ్ రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. ఎవరు పుష్కరాలకు పోవద్దని ఎవరన్నారు, ఎవరంతా వాళ్ళు పోతారు, ఎవరంతా వాళ్ళు స్నానం చేసుకుంటారు, వాళ్ళ భక్తి వాళ్ళ చూపించుకుంటూ వెళ్ళొస్తారు తప్ప ఇక్కడ ఒక కుటుంబము మునుగుతుంది తేలుతుంది, అక్కడ ఒక కుటుంబం మునుగుతుంది తేలుతుంది. చూడండి, అదంటే రవి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉదయం మునుగంగా చూసి నేను పిలుస్తుండే అందరినీ ఫోటో ఫినిషింగ్ కు వెనుకనుకున్న వాళ్ళందరూ మునిగి ఆడ పోయి మనం ఎప్పుడు మునుగుతామో 3 సార్లు మునుగుతాం, బయటికి వెళ్ళిపోతాం. దానికి షూటింగ్ ఏదో 1, 2, 3 అన్నట్టు ఇది చాలా అసహించుకుంటారు ప్రజలు. గ్రహించాలి. ఇప్పుడు లేదండి, 2 కాలర్స్ చేస్తే 2 కూడా వాళ్ళు ఏం మాట్లాడుతారు, సార్ పరిస్థితులు బాగాలేవు, ఎక్కడ ఇబ్బందుల గుంటూరు జిల్లాలో కూడా కరువు పరిస్థితి 1700-1600 కోట్లు అంటే దేన్ని అనుకుంటున్నారు? చాలా బాగా మంది రైతులను ఆదుకోగలుగుతారు. మీరు గారు రుణమాఫీ ఒక విడత రుణమాఫీ బదులు పోలవరం ప్రాజెక్ట్ కట్టొచ్చు కదా. తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రం అయితే ఖర్చు పెడతారా? కొత్త రాష్ట్రం వచ్చింది. నేను నా ఉదాహరణ చెప్తా. నేను భద్రాచలం నేను ఇంతవరకు పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను భద్రాచలం పోయి మునిగి వచ్చిన. 3 దఫాలు అన్నారు, 4 దఫాలు. రుణమాఫీ ఏమో మొదలు మొత్తం మాఫీ చేస్తామన్నారు. వద్దులేండి, కృష్ణాయని గురించి లేదండి. ఇప్పుడు 12,500. అవును, కరెక్టే. 25,000 మాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు 12,500 వచ్చింది మెసేజ్ నాకు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు తెలంగాణ గవర్నమెంట్ నేను మళ్ళీ గవర్నమెంట్ అనకన్నా మనం బతుకమ్మ ఆడినా అన్నా, ఒకటి ఇఫ్తార్ విందిచ్చినా, బతుకమ్మ ఆడినా, ఇంకోటి రంజాన్ చేసినా, ఏది చేస్తున్నా అంటే నేను అన్నా మాకు కూడా కొంత ఉన్నది లోకంలో ఎట్లుందనే పరిస్థితి. ఇక్కడ అక్కడ ఎనన్నా మనం బతుకమ్మ ట్యాంక్ బండి మీద ఆడంగా చూసినామి. దానికి ఆయన వెనకకెళ్ళి ఇట్లా లైట్లు వేస్తుంటే నిన్న ఆలు లైట్లు వేసారు, ఏది గోదావరి కృష్ణలో వాళ్ళు లైట్లు వేస్తుంటే వీళ్ళ సంతోషం. అరియమ్మ రైతులు 1000 మంది చనిపోతుంటే ఆ బాధ చూడాలి. అదంతా లేదులే, వాస్తవాలు తెలియదన్నా 2019లో తెలుస్తుంది. ఇప్పుడు మనం చర్చలన్నీ ఎందుకు జరుపుతుంటాం? మనం మాట్లాడే దాంట్లో రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది మీ పిఆర్ఓనో లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు ఆఫీస్ ఉన్నోనో గ్రహించాలి. అక్కడ వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా ఇలా మేము మనకేం టైం పాస్ చేయడానికి వచ్చి మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళ కాలంలో టైం పాస్ చేయడానికి మాట్లాడుతురా? వాళ్ళు చెప్పిన దాంట్లో సత్యం ఉంది, రవి గారు చెప్పిన దాంట్లో సత్యం ఉంది, నాయుడు గారు చెప్పిన సత్యం ఉంది. మనం మాట్లాడేది సత్యం ఉందా లేదా అనేది గ్రహించి మీరు రేపు దాన్ని మార్పు చేసే ప్రయత్నం చేయాలి. ప్రజలు అనేది ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మేము అందరం ప్రయాణించాం సార్. ఇప్పుడు ఇది సపరేట్ స్టేట్ ఎప్పుడైతే సపరేట్ అయిందో ఒక సంతోషం, ఎస్ మన గవర్నమెంట్ మనకు వచ్చింది, మన నీళ్లు మనకు వస్తున్నాయి. ఆ పుష్కర ఘాట్ల కూడా జనాలు కూడా భక్తి పారవశ్యంతోనే ముందుకు పోతా ఉన్నారు. దానికి ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సిస్టమ్ అయితే ఇక్కడ లేదు, ఆ పబ్లిసిటీ లేదు. జనాలు మనస్ఫూర్తిగా అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా జగన్ గారి ఫ్లెక్సీ కడితే అది చంద్రబాబుకి పక్క రాజకీయం అలవాటు. ఇంకా ఆయన దగ్గరికి పోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం నేను భద్రాచలం ఫస్ట్ టైం పోయినా, నేను పుష్కరాలకు నేను కూడా సిద్ధమవుతున్నా. మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంతవరకు పోలేదు. అంత దూరం పోవడం రావడం, యాక్సిడెంట్లు కావడం, ఈ కష్టానికంటే ఇది మంచిది. మన గవర్నమెంట్ మనకు వచ్చింది, మనకు బాగు జరగాలి, మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ముందుకు పోవడం జరుగుతుంది. రైట్. భాష గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. భాష గారు నమస్కారం, మాట్లాడండి. భాష గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారండి పుష్కరాలంటూ. జన ఇప్పుడు హాస్పిటల్లో కానీ అట్లాంటి జాట ఎక్కడ సరైన ఫెసిలిటీలు కానీ ఏం జనాలకు పనికొచ్చే పనులు ఏం లేవు. అన్ని మతాల వారిని కూడా ప్రార్థనలు చేయమంటున్నారు కదా, తద్వారా ప్రజల్లో ఒక భక్తి భావాన్ని కాదు ప్రజల్లో ఒక భక్తి భావాన్ని పెంచుతున్నారని ఎందుకు అనుకోకూడదు? గోదావరి పుష్కర 1600 కోట్లు. ఇప్పుడు అక్కడ అంతమంది చనిపోయినా ఇప్పుడు వాళ్ళకి ఇంతవరకు మరి న్యాయం చేశారో లేదో ఆ రోజైతే అనౌన్స్ చేశారు ఇస్తామని.
మరి ఇంతవరకు ఏం లేదు సార్ అట్లా. జనం డబ్బు ఇట్లా లైటింగ్లతో ఇట్లా వాళ్ళ నాయకుల కోసం మీరంతా మీ ఆనందం కోసమే కదా, మీ ఆనందం కోసమే కదా. మా ఆనందం కదా, ఆనందం అంటే జనం ఆరోగ్యం, విద్య, వైద్యం కానీ ఈ రోజుల్లో అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. అయితే కార్పొరేట్ స్కూల్లో చాలా వరకు ఎక్కువ పెంచేశారండి. అవును, రైట్. ఇప్పుడు అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఇప్పుడు వైద్యం మీద మరి మీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెప్పండి వచ్చినప్పుడు, అయ్యా మీరు ఇట్లా ఖర్చు పెట్టమాకండి, లైటింగ్లు పెట్టి అట్లా ఇది చేశారండి. ఇందాక ఎవరు చెబుతున్నారు గుంటూరుకి ఎందుకు లైటింగ్ డ్రైనేజ్ రైట్, ఉందండి. బాగా చెప్పారు. నాగరాజు గారు గుంటూరు నుంచి. నాగరాజు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నాగరాజు గారు రైట్. హలో, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. గుడ్ గుడ్, మాట్లాడండి. ముఖ్యంగా చెంగలరావు గారు చాలా రోజులు కనిపిస్తున్నారు టీవీలో, ఆయనకి మరీ ధన్యవాదాలు. ఓకే, తెల్లకి కనిపిస్తున్నారా? నెక్స్ట్ రంగు వేసుకుంటాలే. చెప్పండి చెప్పండి, మాట్లాడండి. పుష్కరాల్లో సంబంధించిన ఈ డబ్బు, అవును, ఈ పుష్కరాల్లో ఖర్చు పెడుతున్న డబ్బు నీటిలో పోసిన వృధాగా అవుతున్న డబ్బులాగే అవుతుంది కానీ దాన్ని కరెక్ట్ గా ఉపయోగించే పద్ధతులు ఎక్కడా జరగటం లేదు. మీరు ఇందాక రవి గారు చెప్పింది ఏం లేదా, పిండ ప్రధానం కాంట్రాక్టర్లకు ప్రసాదం అని చెప్పాడు ఆయన. అభ్యంతరం లేదండి. ఈ లైటింగ్లు, ఈ ఎల్ఈడి లైటింగ్లు, ఈ లైటింగ్లు వేసి దాన్ని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా చేయాలని ట్రై చేస్తారు వీళ్ళు. ఓకే, మరి ప్రజలందరూ అట్లా కాదు నాగరాజు గారు, సరే మీరు అట్లా అనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, చాలా భక్తి కాదు నాగరాజు గారు, ఒక్క నిమిషం ప్రజలు సంస్కృతి లాగా మనం చేసుకుంటే ఎంతో మంచిది, కరెక్టే. కానీ ప్రజలందరూ భక్తి భావం పెరుగుతోందని ఫీల్ అవుతున్నారా? మంచిగా ఏర్పాటు చేశారు అండి. ఇక్కడ భక్తి భావం పెంచుకోవాలంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించండి, అంతేగాని బోయపాటి సీన్లు, ఆ సీన్లు పెట్టి మీరు చేసే కార్యక్రమం వల్ల భక్తి ఏం పెరగదండి ఎవరికి. ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అక్కడ కృష్ణా పుష్కరం అనేది ఎంటర్టైన్మెంట్ అవుతుంది తప్ప భక్తి పెరగట్లేదు. ఇంకోటి, చాలా ఛానల్స్ లో హిందూ ధర్మం మీద జరుగుతున్న ప్రచారాల్లో ఇది ఒకటి కొద్దిగా మంచిది అనిపిస్తుందండి. కొద్దిగా ఈ పుష్కరాల్లో కొద్దిగా చూపించన్నా హిందూ ధర్మాన్ని చూపించి మంచి చేస్తారనిపిస్తుంది కొద్దిగా. ఓకే, రైట్ రైట్. శ్రీనివాస్ గారు, ప్రజలకు విశ్వాసం పట్ల ఉన్నటువంటి అవసరాన్ని సందర్భాన్ని ఖర్చు పెట్టడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ డబ్బులు ఎంత మేరకు ఆ పర్పస్ కోసం ఖర్చు అవుతున్నది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు ఒక దిక్కు పేదరికం ఈ సమాజంలో ఉన్నది, రెండో దిక్కు ఈ ఉత్సవాలు, పండుగలు, విశ్వాసాలకు సంబంధించిన ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు సరి సమానంగా దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా, ఆ డబ్బును ఏ విధంగా రైట్ యూటిలైజేషన్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత. కేంద్రం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ ఉంటాయి. ఆ 30 కోట్లు వస్తే పెద్దగా, 100 కోట్లు, 200 కోట్లు వస్తే పెద్దగా మనం సంతోషంగా చెప్పుకుంటున్న తరుణంలో ఒక యూనిట్ కోసం, ఒక ప్రాజెక్ట్ కోసం ఒక దిక్కు ఈ ఒక పండుగలకు, ఇటువంటి ఉత్సవాలకు 100 కోట్లు ఖర్చు చేయడం అన్నది బహుశా నా పర్సనల్ అభిప్రాయం, బహుశా మా పార్టీకి కూడా డెఫినెట్గా ఇదే ఉంటుంది, వృధా కాకుండా చూడాల్సిన కోరుకుంటారు. దీన్ని ఒక్కసారి ఈ ఇరు ముఖ్యమంత్రులు కూడాను మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, దీని మీద సమీక్ష కూడా చేయాల్సిన బాధ్యత. చాలా మంచి విషయాలు చెప్పినారు చెంగలరాయుడు గారు మరియు రవి గారు. 80-20లో పర్మనెంట్ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఉత్సవాల్ని అడ్వాన్స్గా ప్లాన్ చేసినట్టయితే పర్మనెంట్ స్ట్రక్చర్స్ అక్కడ నిలబడతాయి. అవి ఎప్పటికీ ఆ ప్రజలకు అందుబాటులో ఉపయోగంలోకి వస్తాయి. 80% టెంపరీ పర్పస్ కోసం కట్టడం వల్ల ఎంత డబ్బు వృధా అవుతుంది. ఎంతమంది పేద పిల్లలు డబ్బులు లేక చదువు మానేస్తా ఉన్నారు, భోజనాలు లేక పస్తులా ఉంటా ఉన్నారు. దవాఖానాలో 150-200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయనికే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, డాక్టర్లు ఆరోగ్యశ్రీ బంద్ చేయాల్సిన పరిస్థితి. అదే అందుకని గుర్తు చేస్తాను, ఆరోగ్యశ్రీ కోసం 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలంటే ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే గానీ 50 కోట్లు, 30 కోట్లు, 70 కోట్లు రిలీజ్ చేస్తుంటారు. ఇక్కడైనా 800 కోట్లు నాట్ స్మాల్ మ్యాటర్, చాలా పెద్ద ఫిగర్. ఒక జిల్లాకు 100 కోట్లు ఇస్తే ఎన్నో రకాలుగా 100 కొద్ది బోరు పంపులు మనం ఫిట్ చేయొచ్చు. మరి ఇక్కడ 100 కోట్లు అంటే ఈజీగా ఒక పెన్ను పొట్టుతో ఖర్చు చేస్తా అంటే కరెక్ట్ కాదు. పబ్లిసిటీ ప్రజల్లో చైతన్యం తేవడానికి అవసరమే అయినప్పటికీ కూడాను పెరిగినటువంటి మాధ్యమాల యొక్క టెక్నాలజీ కారణంగా అవసరమే అనుకున్నా దేర్ మస్ట్ బి సమ్ రెస్ట్రిక్షన్ ఆన్ దిస్. అవి లేకుంటే చాలా కష్టమవుతాయి. 1700 కోట్ల రూపాయలు ఖర్చు అంటే ఒక ఇన్స్టాల్మెంట్
1700 కోట్ల రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్. అది కూడా అనవసరమే. వాస్తవంగా ప్రజల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తప్పులేదు, మినిమం ఏర్పాట్లు చేయడం అవసరమే. కానీ భక్తికి సంబంధించిన విషయాల్లో ప్రజలు చైతన్యం తీసుకోవడం, వాటికి అవసరమైనటువంటి యొక్క మండపాలు కానీ కీర్తనలు కానీ ఆ యొక్క పుణ్య పనులకు చేయాల్సిన అవసరం. మీరైతే బాగా చెబుతారు రవి గారు. గజల్ మల్లారెడ్డి గారి ఇది ఉంది కదా, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్ గా మారిందని, భక్తి తెప్పలుగా. అదే జాషువా అంతకంటే కూడా ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వెలయింతురు కానీ దీనుల అభాగ్యులతి దుర్మతుల ఫకీరుల భిక్షాపాత్ర విధిల్చరు 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమునని జాషువా అంటారు. మళ్ళొకసారి చెప్పండి. ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వెలయింతురు కానీ దీనుల అభాగ్యులతి దుర్మతుల పేదల ఫకీరుల భిక్షాపాత్ర ఉంటుంది. ఈ 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఎప్పుడూ దీని మీద చాలా అవుతుంది. నేను అంటుంది, నేను ముఖ్యమంత్రులు వెళ్ళడాన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు నదులతో ఇదైంది, వాళ్ళు వెళ్ళడం సరే, అదే సమయంలో సదుపాయాలు శాశ్వతమైన నిర్మాణాలు వీటి మీద పెట్టాలి. అలాగే నిజంగా వచ్చే వాళ్ళకు కలిగేట్టుగా చేయాలి. దీన్ని ప్రచారానికి వాడుకోవటం, రెండోది రాజకీయాలను వీటిని కలగాపులగం చేయడం, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షాలు ఆంధ్ర తెలంగాణ అలా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కొత్త రాష్ట్రం వచ్చింది, కొంత నూతన ఉత్సవం మా దగ్గర కూడా చేసుకుంటాం అనేది చేస్తున్నారు. దాన్ని చేసుకోవాలి. కొంచెం దీన్ని వల్గరైజ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం. బాబు గారు విజయవాడ నుంచి. బాబు గారు నమస్కారం, మాట్లాడండి తొందరగా. హలో మాట్లాడండి ప్లీజ్. హలో కేఎస్ఆర్ గారు మాట్లాడండి. ఓకే, అక్కడ అందరికీ నమస్కారం. గుడ్ గుడ్ గుడ్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కృష్ణా పుష్కరాలకి నాకు తెలిసి ఇది 3వ పుష్కరం అండి. మీరు చూసింది 3 పుష్కరాల్లో కూడా ఇప్పుడు ఎక్కడో గంగా నదికి ఆరతి ఇచ్చారంటే మన పూర్వీకుల నాటి నుంచి చేస్తున్నారు. అది కూడా మోడీ గారు కనిపెట్టారు. మళ్ళీ కార్పొరేటైజ్ చేశారు దాన్నే. చంద్రబాబు చూడండి, మోదీ గారి యొక్క ఖర్చు చూడండి, ఖర్చు చూడండి, ఉత్సవాల ఖర్చు చెప్పనివ్వండి. వారు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు గంగా హారతి ఒకటే ఏమంటారు, హారతి అనేది కొత్త కనిపెట్టారంటారా? ఇప్పుడు 9 మందిని పెట్టి చంద్రబాబు గారికి హారతి ఇచ్చారు కానీ కృష్ణా నదికి ఏం హారతి ఇవ్వలేదండి. అది చంద్రబాబు గారికి హారతి ఇచ్చారా? నిన్న నవహారతిలో అటు నుంచి ఇస్తున్నారు ఎదురుగా. అంటే చంద్రబాబు గారికి హారతి ఇచ్చారు, అంతేగాని కృష్ణా పుష్కరాలకి ప్రజలకు ఉపయోగపడే పనులు కాదండి అవి. రైట్, ఓకే. అంటే చిన్న మాట అండి, గంగానదిలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ నిలబడి ఇటు హారతి ఇస్తున్నారు, ఇక్కడేమో ప్రేక్షకులు ఇటు ఉంటే మనం ఇటు తిరుగుతున్నట్టుగా ఇటు ఇస్తున్నారు. రైట్, తూర్పు చూసి నదికి గతంలో రవి గారు మీకు గుర్తే ఉంటుంది, ఒలింపిక్ గేమ్స్కు భారత్ హోస్ట్ చేసింది ఇందిరా గాంధీ ఉన్నప్పుడు. పెద్ద క్రిటిసిజం వచ్చింది, ఇంత పేద దేశంలో మీరు ఇంత హోస్ట్ చేస్తారంటే. అప్పుడు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నాకు గుర్తు, 95% ఆఫ్ మనీ ఈ స్పెండింగ్ ఫర్ పర్మనెంట్ అసెట్స్, ఓన్లీ 5% ఫర్ ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్. ఇవన్నీ ఢిల్లీకి అసెట్స్ గా నిలబడిపోతాయని చెప్పి ఈ రోజు ఇప్పుడు మనకు పర్మనెంట్ అసెట్స్ నువ్వు 1600 కోట్లు నువ్వు 80% పర్మనెంట్ అసెట్స్ మీరు 80% తీసిపోయి కృష్ణలో పెట్టేస్తున్నారు, 20% ప్రజలు చెప్పారు కదా కాంట్రాక్టర్లకు ప్రసాదం పెన్న ప్రధానం అని చెప్పారు. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండేటట్టు ప్లాన్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండాల్సింది. 100%. కానీ తెలంగాణలో మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది, అంతే 2 గవర్నమెంట్ కూడా 800 కోట్లలో కూడా మీరు కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత గ్రూప్ పరీక్షలు రాస్తున్నటువంటి ఏపీపీఏ విద్యార్థులు ఏపీపీఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. వారి ఆందోళన ఏంటో, వారి ఆవేదన ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఇక్కడ పద్మారావు గారు ఉన్నారు, వారు స్వయంగా ఈ నయీం లాంటి దుండగులకు వేధింపులకు గురైనటువంటి కుటుంబానికి సంబంధించిన వారి బంధువులు కూడా అలాంటి వేధింపులకు గురై. ఉమామాధవరెడ్డి గారి ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా గ్రూప్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల ఆవేదన ఏంటో విందాం. ప్రజల సమస్యలపై కూడా మనం గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మంజుల అనే ఆమె వచ్చారు. మంజుల, మాట్లాడినమ్మా, అసలు ఏమిటి, ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వచ్చింది, ఏమిటి? సార్ నమస్కారం అండి. సార్ నేను ఏబిపిఎస్సి నిర్వహించిన 2011 నోటిఫికేషన్ 3 స్టేజ్ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఇంటర్వ్యూ అయిపోయినటువంటి అభ్యర్థినండి. నాలాగా 600 మంది ఉన్నారు సార్. ఎంతమంది అమ్మా? 600 మంది సార్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళు. ఓకే. అయితే ఇక్కడ మా ఆవేదన వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నామండి. సార్, ఈ గ్రూప్ 1 సర్వీసెస్ అంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైనటువంటి ఉద్యోగాలు సార్. ఏపీపీఎస్సీ అంటారు ప్రతిభకు పట్టం కట్టే సంస్థ అని. ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే మేము
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ కంప్లీట్ చేసి కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో మేము 4 సంవత్సరాల నుంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి. మా యొక్క తప్పు ఎటువంటి తప్పు లేకపోయినా సరే మేము రిజల్ట్స్ అనేటివి ఈ రోజు కూడా మేము తెచ్చుకోలేకపోతున్నాం. అబ్దుల్ కలాం గారు అంటారండి, మీ కళల్ని కనండి, కళను సాకారం చేసుకోండి అని. అంతే కదండి. మళ్ళీ ఒక మాట చెప్తారు, నిద్రపోతే వచ్చే కళలు కాదు, మిమ్మల్ని నిద్రపోకుండా చేసే కళలు అని చెప్తారు సార్. చిన్ననాటి నుండి సార్ చాలా మంది కళ గ్రూప్ 1 లాంటి మంచి పోస్టులు తెచ్చుకోవాలని, దీనికోసం నిజంగా సార్ మాకు నిద్ర పట్టకుండా ఎంతో ఒక తపస్సులాగా కృషి చేసి మేము ఈ 3 స్టేజెస్ని కంప్లీట్ చేసుకున్నాం సార్. అయితే ఎటువంటి తప్పు కానీ, మాల్ ప్రాక్టీస్ కానీ, లీకేజ్ కానీ, పేపర్ ఏది లేకున్నా సరే, ఎటువంటి అవకతవకలు లేకున్నా సరే కొన్ని కారణాల వల్ల రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు. అంతేగా రిజల్ట్స్ అనౌన్స్ ఏమంటారు, కారణాలు ఏం చెప్తారు సార్? 2011లో మాకు నోటిఫికేషన్ విడుదలయ్యి 1.5 year ప్రాసెస్లో ఎగ్జామ్ మొత్తం జరిగిందండి. ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. స్టేజ్లో కారణం ఏంటి సార్? ప్రిలిమినరీ స్టేజ్లో ఏపీపీఎస్సీ సెలెక్ట్ చేసినటువంటి ఆన్సర్లు కొన్ని తప్పుగా ఉన్నాయనేసి 2 వ్యక్తులు ట్రిబ్యునల్ను, తర్వాత హైకోర్టుని అప్రోచ్ అయ్యారండి. అయితే అక్కడ మాకు హైకోర్టులో కూడా ఏం జరిగిందంటే అవి కరెక్టా కాదా, ఏపీఎస్సీ సెలెక్ట్ చేసిన ప్రశ్నలకు సమాధానాలని యూపీఎస్సీ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. అయితే యూపీఎస్సీ కమిటీ రిపోర్ట్ రాకముందే ఏపీఎస్సీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా భావించి ఈ ప్రక్రియని అంటే వాళ్ళకు రావాలి అనేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. వెళ్ళినాక అంటే వాళ్ళ క్వశ్చన్లు కరెక్ట్ అని వాళ్ళకు తెలుసు. అవి ఇప్పటికి కూడా చూసినా ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పు కాదండి, తప్పకుండా కరెక్టే. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారంటే మా క్వశ్చన్లు కరెక్ట్ అనేటువంటి వాదనలు వాళ్ళు వినిపించలేదు. అంతేకాదండి, 4 క్వశ్చన్స్ బదులు 6 క్వశ్చన్లు తప్పుగా ఉన్నాయని ఒప్పుకొని అక్కడ వితౌట్ ఎనీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక జడ్జి గారు ఆన్ ద స్పాట్ క్వశ్చన్స్ని డిలీట్ చేసి కొత్త లిస్టు తీసి మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయండి, మళ్ళీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయండి అని చెప్పారు సార్. అంటే మెయిన్స్ అనేది చాలా క్రూషియల్ పాయింట్స్ ఇక్కడ ప్రాసెస్లో. అటువంటి మెయిన్స్ క్యాన్సిల్ చేయమని చెప్పారు. అయితే సార్ ఇక్కడ మళ్ళీ ఏపీపీఎస్సీ వాళ్ళు ఏం చేశారంటే 2009 మెంబర్స్ మాత్రమే, ఒకవేళ కొత్త ఫ్రెష్ లిస్ట్ తయారు చేస్తే 2009 మెంబర్స్ మాత్రమే వస్తారు. 209 మెంబర్స్ మాత్రమే వస్తారు. మళ్ళీ 16,000 మందికి ఎందుకు పెట్టాలి ఎగ్జామ్, కాబట్టి మేము వీళ్ళకి మాత్రం పెడతామని చెప్పారండి రివ్యూ పిటిషన్లో. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనలు వినలేదు సార్. మళ్ళీ అందరికీ పెట్టాలి అన్నారు. అంటే ఎవరికి పెట్టాలి అంటే ఇక్కడ 209 మెంబర్స్ కి పెట్టాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇంటర్వ్యూ అటెండ్ అయినటువంటి 606 మందికి, అండ్ ఒకసారి 16,000 మందికి పెట్టమని చెప్పారు. పరిష్కారం ఏంటి సార్? పరిష్కారం అంటే తర్వాత మోడిఫికేషన్ పిటిషన్ లో మళ్ళీ అబ్సెంటీస్ని తొలగించారండి. మేము మా దగ్గర కొన్ని సపోర్టివ్ గా మా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఆ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు టైం సరిపోదమ్మా విషయం. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, అట్లా కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయదగింది ఏమైనా ఉందా లేదా? చేయగలిగింది తప్పకుండా ఉంది సార్. ఈ రోజు మాకు రిమైన్స్ మళ్ళీ కండక్ట్ చేయాలంటున్నారు సార్. 2003 నోటిఫికేషన్ లో అక్కడ కేసు క్యారీ ఫార్వర్డ్ పోస్టుల విషయంలో కొంత జరిగి జడ్జిమెంట్ జనవరిలో జడ్జిమెంట్ వచ్చిందండి. మళ్ళీ వాళ్ళకు పోస్టులు ఇవ్వండి అని చెప్తున్నారు సార్. ఆ పోస్టులు మొన్న రీసెంట్ గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ 2011 నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పోస్టులని మేము రెడ్యూస్ చేస్తాము 2003 వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పారు సార్. ఇప్పుడు ఎవరైతే 209 మెంబర్స్ కి పెట్టాలనుకుంటున్నారో వీళ్ళు మాత్రమే కాదండి, 2003 కనుక పోస్టులు కనుక ఫిల్అప్ చేస్తే దాదాపు 3,350 మంది ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళు తొలగించబడతారు. అంటే ఇంకా కొత్త వ్యక్తులు ఎవరు రావడానికి ఆస్కారం లేదు సార్. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీమెయిన్స్ పెట్టాలనేటువంటి వాదన ఎందుకు వినిపిస్తుంది? ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళు కానీ ఎందుకు ముందుకు వెళ్తున్నారు? అట్లా కాకుండా 2003కి తగ్గిస్తున్నాం కాబట్టి రీమెయిన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి వాదనలు వాళ్ళు బలంగా వినిపిస్తే ఈ సమస్య అనేది చాలా చిన్నగా. మిత్రులు కూడా మాట్లాడిస్తామా? మాట్లాడండి బాబు, మీరు మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. ఓకే సార్, ఇక్కడ ముఖ్యమంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది సార్. ఇక్కడ టీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ చైర్మన్లు కానీ వాళ్ళు కూడా మా కోసం పోరాడకుండా ఎవరైతే అభ్యర్థులు ఇంటర్వ్యూ క్వాలిఫై కాకుండా ఉన్నారో వాళ్ళ కోసం పోరాడుతున్నట్టుగా ఉంది సార్. ఇక్కడ చక్రపాణి గారు బాగా యాక్టివ్ గానే ఉంటారు కదా, ఆయన చక్రపాణి సార్ గారు ఒకసారి చెప్పారు సార్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడినాక కోచింగ్ సెంటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది, అందుకని మేము 3 నెలలు వాయిదా వేస్తున్నామని చెప్పారు సార్. అంటే ఇక్కడ కూడా మా ఎగ్జామ్స్ కూడా ఈ విధంగా జరగడానికి కారణము కోచింగ్ సెంటర్ల ప్రభావం అని ప్రచారం ఎక్కువగా ఉంది సార్ ఇక్కడ కూడా. దానివల్ల మా ఎగ్జామ్స్ మేము ఇంటర్వ్యూ పూర్తి చేసి
మాకు ఈ రోజు పోస్టింగ్స్ వస్తుందనే మూమెంట్ లో 4 సంవత్సరాల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నాం సార్ మేము. దుర్మార్గం కదా పాపం, 4 ఏళ్లుగా వెయిట్ చేస్తుంటే ఈ కోర్టు లేదో ఈ గవర్నమెంట్ లేదో అర్థమే కాదు మనకి. తెలియదు సార్. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ గా గత గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్ లో మేము ఎందుకు ఫిల్అప్ చేయాలా అనే ఉద్దేశం కూడా అది అసలు విషయం. అది కరెక్ట్. రైట్. ఇంకో మిత్రుడు కూడా మాట్లాడుతున్నాం. ఓకే, థాంక్యూ సార్. వాస్తవానికి ఇప్పుడు 2003 జడ్జిమెంట్ జనవరి 2016 లో రావడం జరిగింది సార్. 2003కు సంబంధించినటువంటి గ్రూప్ 1 పోస్టులు 2011 క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. 8 ఏళ్ళు. ఆ పోస్టులని తగ్గించి ఇప్పుడు మిగతా పోస్టులకు మాత్రమే 2011 నుంచి అభ్యర్థులను తీసుకుంటాము అనేటువంటి అంశం కూడా ఏపీపీఎస్సీ సెక్రటరీ ద్వారా చెప్పడం జరిగింది సార్. అయితే ఇప్పుడు 2003కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే 2011కి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయో ఆ పోస్టులు 2011 నుంచి తగ్గించడం వల్ల పోస్టుల సంఖ్య తగ్గిపోవడం వల్ల కొత్తగా నూతనంగా ఎవరు అభ్యర్థులు రీమెయిన్స్ రాయడానికి అర్హత ఎన్ని పోస్టులు ఉంటాయమ్మా? ఎన్ని పోస్టులు ఉంటాయి సందర్భంలో 2003 ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. ఎన్ని పోస్టులు ఉంటాయి? ఎన్ని పోస్టులు? 67 పోస్టులు ఉన్నాయి సార్. 67 పోస్టులకు సంబంధించి 67 పోస్టులని 2011 నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు. అంటే ప్రధానమైన సమస్య ఏంటంటే పాత ఉద్యోగాలు, పాత పరీక్షలకు మేమెందుకు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రధాన సమస్యగా ఉంది. అదే సార్, ఒక నిమిషం సార్. ఒకసారి నిన్న మేము చైర్మన్ దగ్గరికి వెళ్తే, ఏపీపీసీ చైర్మన్ దగ్గరికి వెళ్తే, సార్ ఈ 67 పోస్టులు పోయినాయి కదా, అవును, మళ్ళీ ఎందుకు మీరు ఎగ్జామ్ పెడుతున్నారు, కొత్త క్యాండిడేట్లు ఎవరు రాదు కదా అంటే, మేము పెట్టేది ఎగ్జామ్ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు లాయర్ని పెట్టుకొని వాదించుకుంటారు సార్. ఎంత అన్యాయం సార్ ఇది. ఎవరంది? ఏపీపీఎస్సీ సెక్రటరీ సార్. అంటే అంత డబ్బు అంతా గవర్నమెంట్లు ఏమో 100,000 కోట్లు కృష్ణా పుష్కరాలకి వాటికి ఖర్చు పెడితే పిల్లల దగ్గరికి వచ్చేసరికి మీరు ఖర్చు పెట్టాలన్నమాట. ఎంత దుర్మార్గంగా ఉంటాయి గవర్నమెంట్. అన్యాయం చేస్తారు, మా నోట్లో మట్టి కొడుతున్నారు సార్ వాళ్ళు. సార్ ఆర్థికంగా ఎన్నో సమస్యలతోటి ఇబ్బంది పడేటువంటి వ్యక్తులము. 3 సమస్యలు అండి. ఒకటేమో ఇప్పటికే ఒక దశ దాకా వచ్చి ఆగిపోయి న్యాయం జరిగినటువంటి పిల్లలు. రెండో వాళ్ళేమో ఈ ఆలస్యాలు కావడం వల్ల రాష్ట్ర విభజన దీని అంతటి వల్ల కూడా వయస్సు పెరిగి మేము రాయలేకపోయినటువంటి వాళ్ళు వయో పరిమితి పెంచాలనేటటువంటి రెండో రకం. ఇక మూడో రకం అసలు 2 ప్రభుత్వాలు కూడా 1000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అవి చెప్తున్నప్పుడు వాళ్ళ సంఖ్య చాలా పరిమితమైంది. న్యాయస్థానాల జాప్యము, ప్రభుత్వాల అసమర్థత, అలాగే ఆ సర్వీస్ కమిషన్ల యొక్క నిర్వహణ లోపాలు, వీటన్నిటికి కూడా ఆ ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు అన్నారు. అక్కడేమో బాబు వస్తే ఇంటింటికి జాబ్ అన్నారు కదా. కాబట్టి ఆ జాబుల్లో కొన్ని వీళ్ళకు కూడా ఇచ్చి గవర్నమెంట్ కూడా చేయాలి. ఇప్పుడు నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా గ్రంథాలయాల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళు వచ్చి వినతి పత్రాలు లభిస్తున్నారు, మాకు న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా ఏలూరులో జరిగింది, విజయవాడలో జరిగింది. ఇదంతా కూడా ఈ 3 చర్యలు కూడా తీసుకొని ఈ 2-3 సార్లకు వయోపరిమితి కూడా పెంచి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా మిగతా వాళ్ళతో కలిసి చేయాల్సినటువంటి అవసరం. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కానీ తెలంగాణ విద్యార్థులు అట్లాగే చంద్రబాబు గారిని కానీ కలిసే ప్రయత్నం చేశారా లేదా? వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పమ్మా. సార్ మేము ఎన్నోసార్లు సీఎంలను కలిసాం సార్. అదే కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి మేము ఎటువంటి డెసిషన్ తీసుకోమని చెప్తున్నారు సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్, 8,000 మంది ఒకసారి ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ మాతో పాటు కలిపి ఎగ్జామ్ రాపియాలి అని అనుకోవడం అనేది మా తలరాతలను మార్చాలనే ప్రయత్నం మాత్రమే సార్. ఇక్కడ మా తప్పులు ఎటువంటి తప్పులు లేవండి, క్యాన్సిల్ చేయాల్సిన అవసరము లేదు. ఆన్సర్లు తప్పు కాదండి. కాబట్టి మేము న్యాయం జరగాలని ఆకాంక్షిద్దాం. ప్రభుత్వాలు లేకుండా తీసేశారు సార్. అయితే మేము ఇక్కడ విన్నవించుకుంటున్నాం ఏమంటే కనీసం 2003 నోటిఫికేషన్ పోస్టులు ఏవైతే 2011 నుంచి తీసేస్తున్నారు వీళ్ళ కేసును విడిగా చూడడం, వీళ్ళ కేసును విడిగా చూడాలండి. ఇప్పటికే క్వాలిఫై అయ్యారు కాబట్టి కొత్త మెంబర్లు 196 మెంబర్స్ మాత్రమే సార్. అది కూడా 1:50 రేషియోలో ఉన్న వాళ్ళు. మాకు న్యాయం చేయాలి సార్. 1:50. మీ పాయింట్ ఇప్పుడు ప్రజల సమస్యలు కూడా మీ ఇలాంటి వాళ్ళ సమస్యలు ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం మీకు అవకాశం జరిగిందమ్మా. మీకు న్యాయం జరగాలని ఆకాంక్షిద్దాం. పద్మారావు గారు ఇంకో ఇష్యూ కూడా దీంట్లో ఇవ్వాలని కోదండరాం గారు మాట్లాడింది ఉన్నది. అవును, ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా గిరిజన స్కూళ్ళలో జూనియర్ కాలేజ్ రెసిడెన్సీ దాంట్లో కూడా వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళలాగే వెట్టి చాకరీ చేస్తున్నట్టు 5,000కు 6,000 చేస్తాను. అది కూడా అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు. చిన్న మాట, అది పెద్ద చిత్రం అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కాదు మినిస్టర్లకి అపాయింట్మెంట్ లేదు. అదే చెప్తూ వాళ్ళే బాధపడతాం. రైట్, ఓకే. ఫైనల్ గా పద్మారావు చెప్పండి, ఉమామాధవరెడ్డి గారి స్టేట్మెంట్ మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మీకు కూడా రాజకీయ
జనరల్గా ఏంటంటే ఇది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఉమామాధవరెడ్డి గారు నేను చేయలేదంటే రేవంత్ రెడ్డి గారు అందరు చూసి 50 లక్షలు ఆవిడ మీద అక్కడ వారి కుటుంబం మీద ఒక్క ఏకవాళ్ళ ఊరుకున్నారు. ఈ నయీం ఇష్యూను రాజకీయం చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఉమామాధవరెడ్డి గారు చెప్పి మీరు తెలుగుదేశం వాళ్ళతో సంబంధం ఉందని మీరు డైరెక్ట్ గా ఎట్లా లీక్లు ఇస్తున్నారు? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు 50 లక్షలు అయితే అన్ని టీవీలలో చూపించారు కదా సార్. 50 లక్షలు తీసుకోవడము 50 లక్షలు ఇవ్వడం దానికే సంబంధం. ఆయన మీద కూడా వాళ్ళ ఊరికే పరిస్థితి లేదు. ఆయన ఏం చేయగలిగారు? ఆయన కేసుని ఏం చేయగలిగారు? ఊరికే గవర్నమెంట్ ఏం చేయగలిగారు? ఆ కేసుని న్యాయస్థానంలో నడుస్తుంది. నేను చెప్పేది ఒకటినండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రౌడీయిజం గూండాయిజం హత్యలు చేసే వాళ్ళని ఎంత ఉక్కు పాదాలతో అనిచేస్తున్నది. దానికి ఒకటే ఒక ఉదాహరణ, జూన్ 2న గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్. జూన్ 2న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనవరి 22న మా అమ్మాయి మ్యారేజ్, నా కూతురు మ్యారేజ్. నాకు 5వ తారీఖున మా బియ్యంకుడికి ఫోన్ వచ్చింది, 2 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప నీ కొడుకుని లేకపోతే మీ కాబోయే కోడల్ని మేము చంపేస్తామని చెప్పి ఫోన్ చేశారు. ఆయనకున్న ఫామ్ హౌస్కి వెళ్ళి రివాల్వర్ గాలిలో పేల్చి కత్తులు చూయించి బయటపడ్డారు. వాళ్ళందరూ బయటపడ్డారు. అయితే వాళ్ళని ఒక సైడ్ ఏమో పెళ్లి, అది అంత నరకయాతన మనిషికి ఉండకూడదు. ఎందుకంటే నయీం వల్ల కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయి అన్నది దీనికి ఉదాహరణ. అంటే ఈ టెన్షన్ పోయింది కదా సార్. ఇప్పుడు నయీం వల్ల కాదు, నయీం ఎన్కౌంటర్ వల్ల. మేము మన జనరల్ గా ఎట్లా ఉందంటే ఫ్లైట్ లో మనం పోతుంటే చిన్న నైఫ్ కానీ బ్లేడ్ కానీ యాక్సెప్ట్ చేయదు. మానసికంగా మనిషి ఎంత బాధపడుతున్నాడు దానికి ఉదాహరణ ఒక సైడ్ మాకు పెళ్లి, ఒక సైడ్ మా వియ్యంకుడికి ఫోన్. 2 కోట్లు ఇచ్చారా? 2 కోట్లు ఇవ్వలేదు. నేను వెంటనే ఏం చేసిన అంటే గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అన్నందుకు ఉదాహరణ, నేను ఇమీడియట్ గా సివి ఆనంద్ గారి దగ్గర పోయినా. డైరెక్ట్ గా ఒక మామూలు వ్యక్తిగా పోయాను. పోతే ఇమీడియట్ గా ఆపరేషన్ బ్లూ స్టార్ అని స్టార్ట్ చేసినారు. వాళ్ళు 8 మందిని ఇమ్మీడియట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక సైడ్ పెళ్లి జరుగుతుంది, ఒక సైడ్ వాళ్ళ పట్టుకున్నారు. వాళ్ళని వాళ్ళ దగ్గర రివాల్వర్లు కత్తులు నైఫ్లు ఇవన్నీ తీసేసుకొని వాళ్ళను కోర్టుకు సబ్మిట్ చేసి తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా కాపాడారు. సంక్షిప్తంగా చెప్పినట్టు న్యాయం అన్నది జరిగింది పర్వాలేదు. కానీ ఇప్పుడు చూడండి, పంజగుట్ట కాడ జరిగిన దాంట్లో 5 మంది విద్యార్థులు ఇవరకు బయటికి తీసుకురాలేదు. ఈ ఎంసెట్ దాంట్లో ఏదైతుందో దాన్ని ఇంతవరకు ఎవరిని బయటికి తీసుకురాలేదు. ఈ నయీం విషయంలో కూడా గట్టిగా చేసి రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏ విధంగా అయిందో ఆ విధంగా చేస్తే ఇక చట్టం మీద ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల మీద ఏడుంటుంది చెప్పండి విలువ. చూడండి లైన్ గా చూడండి, అక్కడ 5 మంది విద్యార్థులు ఎవరో లేదు, ఒక మీద కేసు పెట్టేసి తుడిచేసారు. అది ఏ కేసు? ఈ మన పంజగుట్ట యాక్సిడెంట్ కాలేదా? మిగతా 5 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ముందర పెట్టాలి. ఎంసెట్ విషయంలో కథం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఏంది ఈ దీంట్లో కూడా మీరు రేవంత్ గారి లెక్క చేస్తే ఏమైతుంది? దానికి కేసీఆర్ గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ. 2 దశాబ్దాలుగా 2.5 దశాబ్దాలుగా ప్రాంతమే కాదు మిగతా జిల్లాలో ప్రభావం అనేది. కాబట్టి ఇది అందరు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో డైరెక్ట్ ఇండైరెక్టర్ అందరు పొలిటీషియన్స్ అందరినీ కూడా బయటికి తీసుకురావాలి. రాణిస్తారా? ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. పాము పాలు పోస్తే ఏమైతే పాము కరిచిన అంతే. వరుసగా చాలా మంది ముఖ్యమంత్రులు డీజీపీల హయాంలోనే ఇతను పెరుగుతూ వచ్చాడు. రామారావు గారు అన్నట్టుగా 2 ఏళ్లలో పట్టుకోలేనంతగా అతను అంత రహస్యంగా భూగర్భంలో మాయల పకీర్ ప్రాణంలాగా తెలుసు. టీఆర్ఎస్ ఇప్పుడు కూడా విషయాలు బయటికి రావట్లేదు. పద్మనాభం ధైర్యంగా చెప్తున్నారు కానీ ఆయన అతి పెద్ద వాళ్ళకి ఎవరికి ఫోన్ చేశాడు, ఏం జరిగింది, ఇవన్నీ కూడా బయటికి రావట్లేదు. ఉమామాధవరెడ్డి గారు ఖండించడం బాగానే ఉంది. ఆమె నయీం నేను ఖండించట్లేదు, నా ఫోన్ అది అది కూడా బలహీనంగా ఉంది ఆమె ఖండన కూడా. భువనగిరిలో అతను ఉండి ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఆమె కూడా స్పందించు. నా ఉద్దేశం ఒకటే, ఇప్పటికైనా కానీ ఈరోజు నేను రాశాను కూడా, రాజ్యము రాక్షసమని. ఈ రాక్షసమని కొమ్మలు నరికేస్తే కుదరదు, వేళ్లు కనుక నరకాలంటే ప్రభుత్వం పూర్తిగా గొట్టుముక్కల పద్మారావు గారు, కొండ రాఘవరెడ్డి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తెలకపల్లి రావు గారు, చెంగల్రెడ్డి గారు, మంజుల. శాంతి భద్రతలు ముఖ్యమంత్రులే చూస్తున్నారు ఇంతకాలం నుంచి, అది కూడా మనం గుర్తించాల్సిన. ఇది నేటి వార్తా విశ్లేషణ. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.